ఉండ్రి రామనామ స్మరణలోన రామాయణ ఎవరైతే ఎందరో రామాయణ ఎవరైతే వింటారో ఒక యజ్ఞం వేసినంత పుణ్యం అంటారు. ఎవరే రామరసం అన్నాడు త్యాగరాజు. ఏంటిది? వీరు కాదు, బ్రాండ్ కాదు, విసుగు కాదు, తెల్లగల్ల కాదు, కాదు, పవిత్రమైన రామరసాన్ని తాగమన్నాడు. రామాయణ ఎవరైతే ఎంతలో రామాయణ ఎవరైతే వింటారో అక్కడ హాజీ అయినంతడు వాడు కాళ్ళకు చేతులకు ఉప్పు సంఖ్యలు వేసుకుని నిలబడతాడు భగవంతుడు ఆంజనేయుడు. పునరాతి మరణం పునరాతి జన్మం అంటారు. పుట్టిన వారికి సాగు తప్పదు, సచ్చే వారికి పడక తప్పదు. నీళ్ళ మీది బుగ్గలు ఎదువది శరీరము కాడే కన్న తల్లి కట్టెలే చుట్టాలు వచ్చి ఆతో బాంధు అంటారు. తాడెళ్ళిపోంగా పువ్వులంటవు రావు, జాగలంటవు రావు, కొడుకులంటవు రాను, కొమ్మలంటవు రావు. మానవ శరీరం ఎత్తులు మాసమే గాను పుత్తడి కాదు. తల్లి గర్భం నుండి తొలి పడినప్పుడు వట్టి చేతులతోనే వచ్చి పడను. రాజాది రాజేవ రాజ్యం అందున్నదగ భోగమలి అందు తగలు పడియు నాది నాది అనుచునర జన్మమంతయు నడిగంగలో తాను నడిచినట్టు మరణించే సమయాన మరి ఎవరైనను కొంచెమనను తాను వచ్చవాడు. భూమి మీదకి వచ్చినప్పుడు నలుగురితోటి కలిసి మెలిసి ఉండు, లేకపోతే నీకేం ఎంత మండు అంటారు. మరి నా తల్లులారా, మరి నా తల్లులారా, ఇటువంటి రామనామ స్మరణ జరుగుతుంది కాబట్టి రాములకు వంటి రాజ్యాల దేవుడు ఇటువంటి ఆంజనేయ సాయి వచ్చి వింటుంది కాబట్టి ఒక్కసారి కొండగట్టిన వాళ్ళకు అని నేనంటే మీరు చేయాలంటే కొండగట్టులో ఉన్న ఆంజనేయ సాయి మరి ఇక్కడ కలిసినట్టు కావాలి. దేవుడిచ్చిన చేతులు సప్పట్టు కొట్టుండ్రి, నోరున్నలైతే చేయనుండ్రి. ఇక పాపం చేతులను ఎట్లా సప్పట్టు కొట్టరు, నోరు ఎట్లా చేయను. చేతులుండి నోరుండి గనక సప్పట్లు కొట్టక చెయ్యని అనలేదు అనుకో 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 అన్నుల రోగాలన్నీ అనలేదు పడతాడుగా మీ ఇష్టం. మరి కొండగట్టుకొని రేణుకా ఎల్లమ్మకి కుండల స్థానాలు
శివుడు ఏరే చంద్రకోట శివుడు ఏరే సురంద్ర కోట పర్వతం ఏలే పంచనగిరుడే